వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బైక్ మ్యాథ్స్ మెటీరియల్. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాం కాలం, దూరం, వేగం గురించి చెప్పేసి అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ అర్థమెటిక్ టాపిక్లో. అండ్ దీంట్లో మనకి చాలామంది కూడా మనం ఏ విధంగా అంటే ఒక కన్ఫ్యూజన్ మైండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ మన కన్ఫ్యూజన్ మైండ్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని లాజిక్గా ఏ విధంగా ఆలోచించాలి, అసలు కాలం అంటే ఏంటి, ఆ దూరం అంటే ఏంటి, దాని వేగం అంటే ఏ విధంగా డిసైడ్ చేస్తామని చెప్పేసి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాస్తవానికి ఈ వేగం గురించి చెప్పాలంటే అంటే వస్తువు యొక్క వేగము కావాలంటే ఒక నిర్దిష్ట సమయంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది హవర్ కావచ్చు ఆర్ సెకండ్ కావచ్చు, అది హవర్ అయినా ఆర్ సెకండ్ అయినా, ఆ నిర్దిష్ట సమయంలో కాన్స్టాంట్ టైంలో అది ట్రావెల్ చేసే ఒక డిస్టెన్స్ని అంటే దూరాన్ని, మనం దూరం ఏమని చెప్పుతున్నామంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్స్ అని తీసుకున్నాం అనుకోండి, కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్పేసి తీసుకుంటాము. మరి మీటర్స్ అని తీసుకుంటే మీటర్స్ ఫర్ సెకండ్ అని చెప్పేసి అని కన్సిడర్ చేస్తాం. అంటే వేగాన్ని మనం చెప్పాలంటే దాన్ని కిలోమీటర్ ఫర్ అవర్లో అని చెప్తాము, లేదా మీటర్ ఫర్ సెకండ్లో అని చెప్తాము. అంటే దీని మీనింగ్ ఏంటి, అంటే నిర్దిష్టమైన సమయంలో అది ప్రయాణించే దూరాన్ని అది సెకండ్స్ కావచ్చు, అంటే సెకండ్స్ టైం తీసుకుంటే మీటర్స్ కావచ్చు, హవర్స్ తీసుకుంటే కిలోమీటర్స్ కావచ్చు. అందుకని మనం ఏమని చెప్తాము, కిలోమీటర్ ఫర్ హవర్ ఆర్ మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పేసి తీసుకుంటాము, మీటర్ ఫర్ సెకండ్ అని తీసుకుంటాము. అంటే ఈ విధంగా చెప్పాలంటే మనకి వాస్తవానికి వేగం అంటే మీనింగ్ ఏంటి, ఒక నిర్దిష్ట సమయంలో ప్రయాణించే దూరాన్ని మనం ఏమని చెప్తున్నాము, వేగం అని చెప్పేసి డిసైడ్ చేస్తున్నాం. అంటే మరి వేగానికి ఫార్ములాస్ ఏంటి అని అంటే వేగానికి ఫార్ములా అంటే సూత్రం ప్రకారము ఆలోచిస్తే వాస్తవానికి ఇది చూడండి, వేగము ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం. అంటే వేగము ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్పచ్చు, దూరము బై కాలము అని చెప్పేసి తీసుకుంటే, అంటే ఇప్పుడు మనకి దీని లాజిక్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వేగము అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణిస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ ఫర్ వేగంతో ప్రయాణిస్తున్నామంటే 200 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణించడానికి మనకేమవుతుంది, టైం అనేది 2 అవర్స్ టైం పడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 3 అవర్స్ టైం పడుతుంది. అంటే మన స్పీడ్ ఏంటి, 100 కిలోమీటర్ ఫర్ అవర్ కాబట్టి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రావెల్ చేసిన స్పీడ్ మాత్రం కాన్స్టెంట్ ఉంది. అంటే స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు డిస్టెన్స్ పెరిగితే టైం కూడా పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగితే టైం కూడా పెరగాలి. అదెప్పుడు వేగము స్థిరంగా ఉన్నప్పుడు. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, ఇప్పుడు ఈ వేగం అనేది కాన్స్టెంట్ ఉంటే, వేగము స్థిరంగా ఉన్నట్లయితే మనకి దూరము మరియు కాలము అనేవి అనులోపానుపాతంలో ఉంటాయని చెప్పొచ్చు. అంటే దూరం పెరిగితే కాలం అనేది పెరుగుతుంది, దూరం పెరిగితే మనకి కాలం కూడా కంపల్సరీ పెరగాలి. అంటే అది ఎప్పుడు మన సిచ్యువేషన్, ఓన్లీ వేగం అనేది స్థిరంగా ఉన్నప్పుడు. అంటే 100 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో ప్రయాణించినప్పుడు డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, టైం కూడా పెరుగుతుంది. ఇన్ కేస్ డిస్టెన్స్ తగ్గితే డిస్టెన్స్ కాస్త 100 కాస్త అంటే 200 కాస్త సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్ అయింది అనుకోండి, 100 కిలోమీటర్స్ మనం ఏమవుతుంది 1 అవర్లో ట్రావెల్ చేస్తాం. 1 అవర్ అంటే 2 అవర్స్ కాస్త 1 అవర్గా మారిందని తగ్గింది కదా. అంటే తగ్గడం అని అంటే ఈ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు డిస్టెన్స్ తగ్గితే కాలం అనేది కూడా తగ్గాలి కంపల్సరీ. ఓకేనా. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మనకి చెక్ చేస్తే స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అని చెప్తున్నాము. అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటే డిస్టెన్స్ పెరిగితే టైం కూడా కంపల్సరీ పెరగాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చూద్దాము. అంటే వాస్తవానికి ఏ విధంగా ఉంటాయి దీని మీద ప్రాబ్లమ్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ అంటే ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చూస్తే, ఇప్పుడు వేగం ఈజ్ ఈక్వల్స్ దూరం బై కాలం అని రాస్తాము. మరి ఇన్ కేస్ దూరం ఈజ్ ఈక్వల్స్ వేగం ఇంటూ కాలము, దూరం అనేది యాస్టీస్ ఉంచేసి వేగాన్ని ఇక్కడ ఉంచేస్తున్నాను, ఈ కాలాన్ని బయలు ఉంది కాబట్టి ఇటు తీసుకొస్తే ఇంటూ అవుతుంది, వేగం ఇంటూ కాలంగా రాసేస్తే. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, డిస్టెన్స్ 100 కిలోమీటర్ ట్రావెల్ చేయాలన్నప్పుడు నా వేగం అనేది 50 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ ఉంది. 50 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్ ఉంటే నేను ఎంత టైం ట్రావెల్ చేస్తాను అంటే 2 అవర్స్ ట్రావెల్ చేయొచ్చు. 2 అవర్స్లో మనం రీచ్ అయిపోతాం. 2 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. ఇన్ కేస్ మనం
25 km/h వేగంతో ప్రయాణం చేస్తాయి. 25 km/h వేగంతో ప్రయాణం చేస్తాయి. 4 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. 4 అవర్స్లో రీచ్ అయిపోతాం. మరి ఒకవేళ 20 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే 5 అవర్స్లో రీచ్ అయిపోతాం. 5 అవర్స్లో రీచ్ అయిపోతాం. అంటే ఈ కండిషన్స్ చూడండి, ఇక్కడ ట్రావెల్ చేసినా, ఇక్కడ ట్రావెల్ చేసినా, ఇక్కడ ట్రావెల్ చేసినా మన డిస్టెన్స్ ఎంత అంటే 100 km ట్రావెల్ చేస్తున్నాం. కానీ 100 km ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ పర్సన్, సపోజ్ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, 50 km/h వేగంతో ట్రావెల్ చేస్తే 2 అవర్స్ టైం పట్టింది. 50 km/h వేగంతో ట్రావెల్ చేస్తే 2 అవర్స్ టైం పట్టింది. ఇన్ కేస్ 25 km/h వేగంతో ట్రావెల్ చేస్తే అంటే స్పీడ్ తగ్గిస్తున్నాడు కదా, 50 కాస్త 25 తగ్గిస్తున్నా అంటే టైం అనేది పెరిగింది. మరి అదే మళ్ళీ టైం తగ్గితే అంటే స్పీడ్ తగ్గితే టైం పెరిగిందా లేదా, 4 అవర్స్ కాస్త 5 అవర్స్గా మారింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, దూరము స్థిరంగా ఉన్నప్పుడు అంటే ఇదేమో కాన్స్టాంట్ స్పీడ్ దగ్గర, డిస్టెన్స్ అండ్ టైం అనేవి డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ టు ఈచ్ అదర్. మరి దూరం అనేది స్థిరంగా ఉన్నప్పుడు వేగం తగ్గితే టైం పెరిగింది. మరి వేగము ఇంకా తగ్గితే టైం అనేది ఇంకా పెరిగింది కదా. అంటే ఇన్ కేస్ వేగం కొంచెం పెంచామనుకోండి, వేగం కాస్త పెంచితే సపోజ్ 100 km/h వేగంతో ట్రావెల్ చేస్తే మనం 1 అవర్లో రీచ్ అయిపోతాం. వేగం పెరిగినందుకు టైం అనేది తగ్గింది. అంటే దూరము స్థిరంగా ఉన్నప్పుడు కాన్స్టాంట్ డిస్టెన్స్ దగ్గర మనకి స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంటాయన్నట్టు. స్పీడ్ అండ్ టైం అనేవి రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. అంటే వేగము పెరిగితే సమయము తగ్గాలి. మరి ఇంకేస్ సమయం తగ్గితే అంటే వేగము తగ్గింది అనుకోండి, వేగం తగ్గించి అంటే తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేసినామంటే మనకి కంపల్సరీ ఏమవుతుంది అన్నట్టు, ఎక్కువ టైంలో మనం రీచ్ అయిపోతాం అన్నట్టు. ఇది సెకండ్ కాన్సెప్ట్. అంటే ప్రయాణిస్తుంది స్థిరమైన వేగంతోనా స్థిరమైన దూరంతోనా మనం చెక్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా మనం చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ థర్డ్ కండిషన్ ఏంటి అని అంటే, థర్డ్ కండిషన్ చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇదే కాలం ఈక్వల్ ఏమని రాయొచ్చు, కాలం ఈజ్ ఈక్వల్స్ దూరం బై వేగము అంటున్నామంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ కేస్ నేను ట్రావెల్ చేయడానికి జస్ట్ 1 అవర్ టైం మాత్రమే ఇస్తున్నా. 1 అవర్ టైం ఇచ్చి నేనేం చేస్తున్నా, ఒక పర్సన్కి 200 కిలోమీటర్స్ ఇస్తున్నా. 200 కిలోమీటర్ డిస్టెన్స్ని 200 km/h వేగంతో ట్రావెల్ చేయాలంటున్నా. ఎందుకంటే మనం ట్రావెల్ చేసింది ఎంత, 2 అవర్స్ మాత్రమే కాబట్టి. లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్ తీసుకున్నాం అనుకోండి. 4 అవర్స్ అంటే ఇప్పుడు తను 50 km/h వేగంతో ట్రావెల్ చేస్తారు కదా, 50 km/h వేగంతో ట్రావెల్ చేయాలి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో పర్సన్కి 100 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయమని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇదే 4 అవర్స్ టైంలో 100 km డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలంటున్నాను. 100 km డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, దట్ టు ఇన్ 4 అవర్స్ కంపల్సరీ టైం తీసుకోవాలి. 4 అవర్స్లో మాత్రమే ట్రావెల్ చేయాలంటే 4 అవర్స్ అంటే దానికంటే ముందు వెళ్ళడానికి కాదు, జస్ట్ 4 అవర్స్ మాత్రమే ట్రావెల్ చేయాలి. 4 అవర్స్ మాత్రమే ట్రావెల్ చేయాలంటే 25 km/h వేగంతో ట్రావెల్ చేయాలి. ఇన్ కేస్ ఒక 400 కిలోమీటర్ ట్రావెల్ చేయాలని చెప్పేసి అని అదే 4 అవర్స్ టైం ఇస్తున్నా అంటే ఆ పర్సన్ ఏం చేస్తాడు, 100 km/h వేగంతో ట్రావెల్ చేస్తాడు. 100 km/h వేగంతో ట్రావెల్ చేస్తాడు. ఇక చూడండి, ఈ పర్సన్ దగ్గరైనా 4 అవర్స్ వస్తుంది, ఈ పర్సన్ దగ్గరైనా 4 అవర్స్ వస్తుంది, అండ్ ఈ పర్సన్ దగ్గరైనా 4 అవర్స్ వస్తుంది. కానీ డిస్టెన్స్ తగ్గితే టైం కూడా తగ్గింది. అంటే డిస్టెన్స్ తగ్గితే స్పీడ్ కూడా తగ్గింది. మన అక్కడ డిస్టెన్స్ తగ్గితే స్పీడ్ కూడా మనం తగ్గిస్తున్నాం. మరి డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, 200 కాస్త 400 అయినప్పుడు మరి స్పీడ్ కూడా పెరగదు కదా, స్పీడ్ కూడా పెంచి ప్రయాణిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, థర్డ్ వన్, టైం కాన్స్టాంట్ ఉన్నప్పుడు, టైం కాన్స్టెంట్ అని అంటే కాలము స్థిరంగా ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ దూరము మరియు కాలం అనేది ఈ వేగం దగ్గర ఏ విధంగా ఉంటున్నాయో ఇక్కడ మరి కాలం దగ్గర కూడా వేగం మరియు దూరం అనేది డైరెక్ట్ ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. ఏమని రాయొచ్చు, వేగము ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ టు దూరము, స్పీడ్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ టు డిస్టెన్స్.
ఓకేనా. ఈ 3 కండిషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ 3 కండిషన్స్ నుంచి దాదాపు మనకి బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏం లేదు, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుంటే అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం అని చెప్పేసి అని తీసుకున్నాం అనుకోండి. మరి దూరం ఈజ్ ఈక్వల్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు, వేగం ఇంటూ కాలం అని రిప్లేస్ చేసుకోవచ్చు. మనకి కాలం ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు, దూరం బై వేగంగా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రతి దగ్గర కూడా మనకి వేగం అనేది కాన్స్టెంట్ ఉంది అనుకోండి. వేగం కాన్స్టెంట్ ఉంటే దూరం మరియు కాలం అనేది డైరెక్ట్ ప్రపోర్షనాలిటీలో అంటే అనులోమానుపాతంలో ఉండాలి. అంటే స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అండ్ టైం అనేది డైరెక్ట్ ప్రపోర్షనాలిటీలో ఉండాలి. ఇన్ కేస్ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు వేగం మరియు కాలం అనేది అంటే టైం అండ్ స్పీడ్ అనేవి రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ టు ఈచ్ అదర్, ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, కాలం అనేది స్థిరంగా ఉన్నప్పుడు కంపల్సరీ మనకి దూరం మరియు వేగం అనేది అనులోమానుపాతంలో ఉండాలి. ఓకేనా, ఇది మనకి బేసిక్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో మనకి వేగాలను మార్చుకునుట అని చెప్పేసి అని ఉంటుంది. మరి వేగాలను మార్చుకునుట అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ ఫర్ హవర్ అన్న వేగాన్ని మనం మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకోవాలి అని అంటే కిలోమీటర్ ఫర్ హవర్లో ఉన్న వేగాన్ని మీటర్ ఫర్ సెకండ్లో మార్చుకోవాలంటే మనం ఏ విధంగా తీసుకోవాలి, 5/18 18/5 అని చెప్పేసి అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. వేగాలను మార్చుకునుట కన్వర్షన్ ఆఫ్ స్పీడ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ ఫర్ హవర్ నుంచి మీటర్ ఫర్ సెకండ్కి మార్చుకోవాలంటే అంటే కిలోమీటర్ ఫర్ గంటకి నుండి మీటర్ ఫర్ సెకండ్కి మార్చుకోవాలంటే మనం ఏదైనా కన్వర్షన్ చేయాలి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేనేం చేస్తున్నా, ఈ విధంగా మార్చుకోవడానికి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సపోజ్ నేను కిలోమీటర్ ఫర్ హవర్ అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు, వాస్తవానికి కిలోమీటర్ ఫర్ హవర్ అంటే కిలోమీటర్ ఫర్ హవర్ అంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ టైం తీసుకుంటున్నామని చెప్పేసి తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మరి 1 కిలోమీటర్ అని అంటే నేను మార్చుకోవాల్సింది కిలోమీటర్ ఫర్ హవర్ టు మీటర్ ఫర్ సెకండ్కి మార్చుకోవాలి. మీటర్ ఫర్ సెకండ్కి మార్చుకోవాలంటే మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఎంత అంటే ఫ్రాక్షన్ ఎంత అని చెప్పేసి తెలుసుకుంటున్నా. మరి కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ అని రాయొచ్చు, 1000 మీటర్స్. అండ్ హవర్ అంటే 3600 సెకండ్స్ అని రాస్తున్నా. మరి ఇది మీటర్స్లో ఎందుకు రాయాలి, ఇది సెకండ్స్లో ఎందుకు రాయాలి అంటే మనకు కావాల్సింది మీటర్ ఫర్ సెకండ్ కాబట్టి ఫస్ట్ వన్ మీటర్స్ కన్వర్ట్ చేస్తున్నా, నెక్స్ట్ వన్ సెకండ్ కన్వర్ట్ చేస్తున్నా. సెకండ్ కన్వర్ట్ చేసిన తర్వాత 2 zeros క్యాన్సిల్ చేసిన తర్వాత 2 5s 2 18s అంటే మనం కిలోమీటర్ ఫర్ హవర్ నుంచి మీటర్ ఫర్ సెకండ్కి కన్వర్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం మల్టిప్లై చేసిన ఫ్రాక్షన్ ఎంత అంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలి. 5/18తో మల్టిప్లై చేస్తే మనకి అవి మీటర్ ఫర్ సెకండ్గా మారుతుంది అన్నట్టు. అంటే కిలోమీటర్ ఫర్ హవర్ నుంచి మీటర్ ఫర్ సెకండ్కి మార్చుకోవాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలి. మరి ఇన్ కేస్ మీటర్ ఫర్ సెకండ్ నుంచి కిలోమీటర్ ఫర్ హవర్కి మార్చుకోవాలంటే మరి 1 మీటర్కి మనం ఏమైనా వస్తున్నా 1/1000 కిలోమీటర్స్ అని వస్తున్నా. 1 మీటర్కి 1/1000 కిలోమీటర్స్. అండ్ అగైన్ బై ఉంది కాబట్టి బై 1 సెకండ్కి 1/3600 హవర్స్ అని రాస్తున్నా. 1 మీటర్కి అంటే ఇక్కడ మనం చూడండి కిలోమీటర్కి 1000 మీటర్స్ అని రాసినప్పుడు మరి 1 మీటర్కి 1/1000 కిలోమీటర్స్ అని రాసుకోవచ్చు ఇక్కడ మనం. అలానే 1 అవర్కి 3600 సెకండ్స్ అని రాసినప్పుడు 1 సెకండ్కి 1/3600 అవర్స్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మీటర్స్ అని అంటే 1/1000 కిలోమీటర్స్, 1 సెకండ్ అంటే 1/3600 అవర్స్ అని రాస్తున్నాం. రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నా 1/1000 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 1/3600ని 3600/1 అని రాస్తున్నా. ఎందుకంటే రెసిప్రోకేటింగ్ చేస్తే డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏంటి 1/3600 కాబట్టి దీన్ని రెసిప్రోకేటింగ్ చేస్తే ఏమవుతుంది 3600/1 వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 2 zeros క్యాన్సిల్, 2 18s 2 5s అంటే మనం చేసుకోవాల్సింది ఏంటి 18/5తో మల్టిప్లై చేస్తే అంటే మీటర్ ఫర్ సెకండ్ నుంచి మనం ఎప్పుడైతే ఆ వాల్యూని మనం కిలోమీటర్ ఫర్ హవర్కి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ వాల్యూని మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 40 మీటర్ ఫర్ సెకండ్ ఉన్న వాల్యూని కిలోమీటర్ ఫర్ అవర్కి మార్చండి అన్నారు అనుకోండి. కిలోమీటర్ ఫర్ అవర్కి మార్చాలంటే 40 మీటర్ ఫర్ సెకండ్ని కిలోమీటర్ ఫర్ అవర్ మార్చాలంటే మరి మీటర్ ఫర్ సెకండ్ నుంచి కిలోమీటర్ ఫర్ అవర్ మార్చాలంటే మనం మల్టిప్లై చేసిన ఫ్రాక్షన్ ఎంత అంటే 18/5
అంటే 40 × 18/5గా రాస్తున్నాం. 18/5గా రాస్తే 5 1s 5 8s 18 8s 144 km/h అని చెప్పేసి మనకి అంటే ఈ 40 m/s అన్నా లేదా 144 km/h అన్నా కూడా మనకి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఈ విధంగా కన్వర్షన్ చేసుకోవడానికి అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, km/h నుంచి m/s మనం తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి, మరి అదే m/s నుంచి km/h మార్చుకోవాలంటే తీసుకోవాల్సిన ఫ్రాక్షన్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి. చూడండి, km/h నుంచి m/s తీసుకోవాలంటే 5/18తో మల్టిప్లై చేస్తున్నాం, అండ్ m/s నుంచి km/h మార్చుకోవాలంటే 18/5తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా? ఇవి మనకి మెయిన్గా ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో మనము అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం చూసుకోవాల్సిన మెయిన్ టాపిక్స్ ఇవి. అండ్ ఇందులో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అని అంటే మనకి 3 రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఉంటుంది. అవి ఏంటి అని చెప్పేసి చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ ఉన్నాయనుకోండి, ట్రైన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, boats and streams, which means రైళ్ళు, పడవలు, ప్రవాహాలు అండ్ సాపేక్ష వేగము, which means రిలేటివ్ స్పీడ్. అంటే ఇదే టైం డిస్టెన్స్ స్పీడ్ని మనం 3 పార్టిషన్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ టాపిక్ నేర్చుకున్నా మనకి ఏం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే అసలు ఏం టాపిక్స్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ట్రైన్స్ అనే టాపిక్ ఉంటుంది, అండ్ దీని రిలేటెడ్ టాపిక్ ఏంటంటే ట్రైన్స్ అండ్ అగైన్ పడవలు, ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాపేక్ష వేగము, రిలేటివ్ స్పీడ్ అని చెప్పేసి తీసుకుంటాము. అంటే ఈ సాపేక్ష వేగం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా వస్తున్నప్పుడు మనకి వారి యొక్క వేగము అనేది మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరికొకరు ఎదురెదురుగా వస్తున్నారంటే అంటే మనము జనరల్ లైఫ్లో ఇద్దరం ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఒకరికొకరికి వెళ్ళిపోవాలంటే అంటే ఒకరినొకరు క్రాస్ వెళ్ళిపోవాలంటే బైక్ పైన వస్తున్నప్పుడు ఒకరికొకరు క్రాస్ వెళ్ళిపోవాలంటే టైం అనేది చాలా తక్కువ టైం పడుతుంది. టైం అనేది తక్కువ పడుతుందనంటే స్పీడ్ ఎక్కువ ఉన్నట్టే కదా, స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నట్టు. అంటే టైం తక్కువ పడుతుందంటే స్పీడ్ అనేది మనం ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే 2 వస్తువులు ఎదురెదురుగా వస్తున్నప్పుడు అంటే అపోజిట్ డైరెక్షన్లో 2 కూడా ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క రిలేటివ్ స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే స్పీడ్ అనేది యాడ్ చేయాలన్నట్టు. సపోజ్ ఇది 30 స్పీడ్ ఉంది, ఇది 40 స్పీడ్ ఉంది, అంటే 30 + 40 అంటే ఎంత 70 స్పీడ్ అనేది. అంటే అక్కడ జరుగుతున్న రిలేటివ్ స్పీడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే వాటి యొక్క సమ్గా మనం కన్సిడర్ చేయాలి. అంటే 2 ఆబ్జెక్ట్స్ అపోజిట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు అపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయంటే మన స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ అనేది ఏమవుతుంది ఆ ఆబ్జెక్ట్స్ యొక్క సమ్ అవుతుంది అన్నట్టు. అంటే A, Bని సమ్ చేయాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A అనే బైక్ 40 స్పీడ్తో వస్తున్నాడు, B అనే పర్సన్ 30 స్పీడ్తో వస్తున్నాడు. ఆ 2 కూడా ఒకదాంతో ఒకటి క్రాస్ వెళ్ళిపోవాలంటే షార్ట్ ఆఫ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే మనకి ఒకరికొకరు క్రాస్ వెళ్ళిపోతున్నాం. అంటే టైంని తక్కువ తీసుకుంటున్నాం అంటే కంపల్సరీ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుందంటే స్పీడ్ అనేది మనం కంపల్సరీ యాడ్ చేయాలి. మరి ఇన్ కేస్ ఈ 2 ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి, సేమ్ డైరెక్షన్ అంటే సపోజ్ ఒక పర్సన్ B అనే పర్సన్ ఇలా A అనే పర్సన్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు అంటే వాడికి అలానే అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A అనే పర్సన్ ఇలా వస్తున్నాడు అంటే వాడి వెనకాలే B అనే పర్సన్ వస్తున్నాడు. ఇతను 40 స్పీడ్తో వస్తున్నాడు, ఇతను 30 స్పీడ్తో వస్తున్నాడు. ఇతని ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే ఇతని స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మరి అదే A అనే పర్సన్ 30 స్పీడ్తో వస్తూ B అనే పర్సన్ 40 స్పీడ్తో వస్తున్నాడు. అంటే ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అంటే ఈ పర్సన్ ఎక్కడైనా స్టాప్ అవుతున్నాడంటే ఈ పర్సన్ స్టాప్ అవ్వట్లేదు. అంటే ఇద్దరు కలిసి ఒకరికొకరు ఇట్లా క్రాస్ వెళ్ళిపోవాలంటే కంపల్సరీ టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. అంటే అక్కడ జరిగే రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే టైం అనేది మనం ఎక్కువ తీసుకుంటున్నామంటే స్పీడ్ అనేది కంపల్సరీ తక్కువ ఉన్నట్టే కదా. స్పీడ్ అనేది తక్కువ అంటే స్పీడ్ తక్కువ ఉందంటే ఇక్కడ స్పీడ్ ఏమవుతుందని అంటే మనం ఏ విధంగా తీసుకోవాలంటే A - Bగా మనం కన్సిడర్ చేయాలి. అంటే రిలేటివ్ స్పీడ్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే 2 వస్తువులు కూడా వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ మనం ఏం తీసుకోవాలంటే మైనస్గా కన్సిడర్ చేయాలి. మరి ఇన్ కేస్ అపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నాయంటే అపోజిట్ డైరెక్షన్ అంటే మనకి మీనింగ్ ఏంటి, ఆ 2 కూడా ఒకదానితో ఒకటి
షార్ట్ ఆఫ్ టైంలోనే మనకి క్రాస్ వెళ్ళిపోతాయి. అంటే షార్ట్ ఆఫ్ టైం అని అంటే టైం షార్ట్ ఉంది అంటే కంపల్సరీ మనకి అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మరి స్పీడ్ ఎక్కువ అంటే ఆ రెండు ఆబ్జెక్ట్స్కి సమ్ తీసుకోవాలి. మరి ఇక్కడ మనకి ఏం తీసుకుంటున్నాం, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో అయితే మైనస్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిలేటివ్ స్పీడ్ దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి దాదాపు ఈ కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇంకా ఈ రైళ్ళు దగ్గర మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి చూస్తే, ట్రైన్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పోల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పోల్ని ట్రైన్ క్రాస్ చేయాలి. ట్రైన్ క్రాస్ చేయాలంటే మనకి ట్రైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం, అంటే జర్నీ స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ స్టార్ట్ చేసి అది ఓవర్టేక్ చేస్తూ వెళ్ళడానికి ఆ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక పోల్ని కానీ ఒక మ్యాన్ని కానీ ఇక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని కానీ క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్ కానీ ఆ ట్రైన్ ట్రాఫిక్ సిగ్నల్ కానీ క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలంటే ఆ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఓన్లీ ట్రైన్ డిస్టెన్స్ మాత్రమే మనం తీసుకుంటాం. అంటే పోల్ క్రాస్ చేయాలన్నప్పుడు, అంటే పోల్ని క్రాస్ చేయాలంటే, పోల్ కానీ మ్యాన్ని కానీ క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఏమైనా తీసుకుంటామంటే ట్రైన్ డిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయాలి. ట్రైన్ యొక్క డిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయాలి. మరి అదే ఇన్ కేస్ ప్లాట్ఫామ్ దగ్గర అనుకోండి, ప్లాట్ఫామ్ దగ్గర అంటే మరి ప్లాట్ఫామ్ దగ్గర డిస్టెన్స్ అనేది ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ మార్కర్ అనేది ప్లాట్ఫామ్ అనుకుంటున్నా, ఈ బ్లాక్ మార్కర్ అనేది మనం ఇప్పుడు ట్రైన్గా కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది కాన్స్టెంట్. ఈ ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలంటే సపోజ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, అంటే ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కంపల్సరీ రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ట్రైన్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ చేసినామంటే మనం ఈ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసినట్టు. అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చినాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్ యొక్క అంటే ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ని ట్రావెల్ చేసినాం. అంటే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసిన తర్వాత మరి మొత్తం ట్రైన్ అనేది క్రాసెస్ వెళ్ళిపోతుంది అంటే క్రాసెస్ వెళ్ళిపోలేదు. క్రాసెస్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ ట్రైన్ అనేది ఓవర్గా క్రాసెస్ వెళ్ళిపోవాలంటే మరి క్రాసెస్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్గా ఇదంతా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే ఈ ట్రైన్ యొక్క డిస్టెన్స్ కూడా మనం ట్రావెల్ చేయాలి. ఈ ట్రైన్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఇక్కడ డిస్టెన్స్ మనం ఏం తీసుకోవచ్చు, ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ప్లస్ ట్రైన్ డిస్టెన్స్, ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ప్లస్ ట్రైన్ డిస్టెన్స్గా తీసుకోవాలి. అంటే అది ప్లాట్ఫామ్నే కాదు, ఇన్ కేస్ బ్రిడ్జ్ అయినా కావచ్చు, ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, ఇంకైనా ఆపోజిట్ వస్తే ట్రైన్ అయినా కావచ్చు, అంటే ట్రైన్ అయినా కావచ్చు. మనకి ఆ రెండు డిస్టెన్స్ మనకి కావాలంటే కంపల్సరీ ఏం తీసుకోవాలి, ట్రైన్ యొక్క డిస్టెన్స్ని మనం యాడ్ చేయాలి. అంటే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ప్లస్ ట్రైన్ డిస్టెన్స్ మనం యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి తీసుకోవాల్సింది ఏంటంటే ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఏంటి, అంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే పర్సన్ దగ్గర, పోల్ దగ్గర, అంటే పర్సన్, పోల్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ అనేది ట్రైన్ డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాం. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తే అంటే ప్లాట్ఫామ్ కావచ్చు, ఇంకేమైనా ట్రైన్ క్రాసెస్ వెళ్తాము కావచ్చు, ఇంకేమైనా బ్రిడ్జ్ కావచ్చు, ఆ బ్రిడ్జ్ కండిషన్స్లో మనం కంపల్సరీ ఏం తీసుకోవాలంటే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ప్లస్ ట్రైన్ డిస్టెన్స్ మనం యాడ్ చేయాలి. ఓకేనా, ఇది మనకి ట్రైన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్, ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ దగ్గరికి వచ్చేసరికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంది. వాటర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు దీని డిస్టెన్స్, దీని స్పీడ్ అనేది సపోజ్ 10 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అంటున్నా. వాటర్ అనేది 10 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇందులో ఒక బోట్ వచ్చేసి 30 km/h స్పీడ్తో ఇదే డైరెక్షన్ ట్రావెల్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ వాటర్ ఉన్నాయనుకోండి, వాటర్లో మనం డిస్టెన్స్ అంటే మనం ఒక స్పీడ్ని, అంటే బోట్ యొక్క స్పీడ్ని అప్లై చేయకుండా జస్ట్ నార్మల్గా వదిలిపెట్టినా కూడా మనకి ఏమవుతుంది, నార్మల్గా వదిలిపెట్టినా కూడా ఆ 10 km/h స్పీడ్తో కంపల్సరీ వాటర్ అనేది మూవ్ చేస్తూ వెళ్తుంది ఆ బోట్ని. కానీ ఇన్ కేస్ ఇది 30 km/h స్పీడ్ని ట్రావెల్ చేస్తుందంటే ఈ 10 km పాటుగా 30 km స్పీడ్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా యాడ్ చేస్తే కంపల్సరీ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ అనేది అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ అంటే ప్రవాహ దిశ అని అంటాము. ప్రవాహ దిశ అని చెప్పేసి తీసుకుంటాము. ప్రవాహ దిశలో ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది ఏమవుతుందంటే ఆ బోట్ యొక్క స్పీడ్కి వాటర్ యొక్క స్పీడ్కి యాడ్ చేయాలన్నట్టు. అంటే సపోజ్ ఇక్కడ బి స్పీడ్ ఉందనుకోండి, బోట్ యొక్క స్పీడ్ అనేది బి తీసుకుంటే మరి ఇక్కడ స్పీడ్ అనేది ఏ మీటర్ ఉందనుకోండి, ఏ ప్లస్ బిగా మనం కన్సిడర్ చేయాలి. స్పీడ్ని మనం ఏం తీసుకోవాలి, ఏ ప్లస్ బిగా మనం కన్సిడర్ చేస్తాము. మరి ఇన్ కేస్
అపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే ఇది ఒక 30 km/h స్పీడ్తోని బి అనే బోర్డ్, ఇక్కడ ఏ అనేది ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ 30 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది 10 km ఇంకా పుష్ చేస్తున్నాయి మనకి. అంటే ఎదురు ఇవ్వడం అంటారు కదా, అంటే ఎదురుగా వెళ్తున్నప్పుడు మనం వెళ్ళడం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుందనంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. టైం ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నామంటే వాటర్ అనేది అపోజ్ చేస్తున్నందుకు. మరి అపోజ్ ఎంత చేస్తున్నాయి? 10 km/h స్పీడ్తో అపోజ్ చేస్తున్నాయి. మరి మనం ట్రావెల్ చేసిన వాస్తవానికి ఎంత? 30. అంటే ప్రవాహ వ్యతిరేక దిశ, ప్రవాహ వ్యతిరేక దిశ అపోజిట్ డైరెక్షన్లో, అంటే దీన్ని డౌన్ స్ట్రీమ్ అని చెప్పేసి అంటాము. ఇది అప్ స్ట్రీమ్గా మనం కన్సిడర్ చేస్తే, మరి డౌన్ స్ట్రీమ్లో మనకి ఏముంటుంది? స్పీడ్ అనేది కంపల్సరీ యాడ్ ఉండాలి. మరి అప్ స్ట్రీమ్లో అంటే వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కంపల్సరీ స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాని డిఫరెన్స్ మనం తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ 30 km మనం ఇటు మూవ్ అవుతున్నాం, వాటర్ అనేది ఇటు మూవ్ చేస్తున్నాయి. అంటే 30 km-కి 10 km మనం స్పీడ్ అనేది అపోజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ వాటర్ అనేది స్పీడ్ అనేది ఏమవుతుందంటే A-Bగా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? అంటే ఈ బడవల ప్రవాహాల దగ్గర మన క్వశ్చన్స్ అనేది మనకి ఈ విధంగా కాన్సెప్ట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అంటే వీటిపైన క్వశ్చన్స్ మనకి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, అంటే క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం, ఆ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చూడాలని చెప్పేసి అని వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకేనా?